మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లోని ఎండిపోయిన పంటలు పరిశీలించుటకు బయలుదేరిన కేసీఆర్. కుప్పం పట్టణంలో ఘనంగా జగజీవన్ రావు 171వ జయంతి వేడుకలు. రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకట్రెడ్డి. నన్ను ఎంపీగా గెలిపిస్తే దళితుల హక్కుల కోసం పోరాడతా బస్తీ పార్టీ నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు టౌన్లో బాబు జగజీవన్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో బాబు జగజీవన్ విగ్రహానికి ఇంతియాజ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు దళిత సంఘాల నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ అణగరిగిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగజీవన్ రావు చేసిన పోరాటం మర్చిపోలేనిదని అన్నారు. ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అన్నారు. అంతటా మనకు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మనకు ఏప్రిల్ నెల దళితులకు, అణగారిన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు ఒక ప్రత్యేకమైన నెల. 5వ తేదీన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి, అలాగే ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకుంటాం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని సమతా దివస్గా అందరూ పాటిస్తున్నారు. సమతా దివస్ అంటే మనకు అందరూ సమానంగా ఉండాలి సమాజంలో అనే మీనింగ్. సో ఆ అర్థంతో మరి ఆయన ఏదైతే కృషి చేశాడో మనకు ఈ సామాజిక అసమానతల్ని దూరం చేద్దామని చెప్పేసి ఆయన లైఫ్ లాంగ్ తన జీవితాంతం కృషి చేశాడు. దానికోసం అని చెప్పేసి ఆయన జయంతిని సమతా దివస్గా మనకు నిర్వహించుకుంటున్నాము. ఆయన జీవిత చరిత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం. మరి ఆయన జీవితం, ఆయన ఏ విధంగా స్వాతంత్ర సమరయోధుడిగా అందరికీ తెలుసు. అలాగే రాజకీయ జీవితం కూడా ఆయనది సుదీర్ఘమైన రాజకీయ జీవితము. సుమారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉండడము, 30 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా ఉండడము. ఆయన చేపట్టని పదవంటూ లేదు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నారు, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. మనకు ఆయన ఉప ప్రధానికి కూడా పనిచేశారు. అన్నీ మనకు పదవుల్లో మనకు నిర్వహించిన ఏకైక వ్యక్తి, అంటే 30 సంవత్సరాలు సుదీర్ఘంగా నిర్వహించిన వ్యక్తి మనకు బాబు జగజీవన్ రామ్ గారి అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో మనకు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలు మిగతా వారు, అణగారిన వర్గాల వారు ఎవరు ఎదుర్కోకూడదని చెప్పేసి ఆయన పోరాటం సాగించాడు. ఆయన జీవితం ఎప్పుడు నాకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఆయన ఆలోచన ధోరణి, ఆయన చాలా మంచి ఆరేటర్, చాలా చక్కగా మాట్లాడేవాడు. ఆయన స్పీచెస్ ఎప్పుడైనా చదివినప్పుడు చాలా మనకు దాని నుంచి ఒక స్ఫూర్తి లభిస్తుంది. మరి ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో వాటిని మనం కొనసాగిద్దాము. మనం ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఎటువంటి అసమానతలు లేని ఒక సమాజాన్ని కోరుకున్నాడో, ఆ సమతా దివస్కి మనం ఏదైతే ఈరోజు పాటిస్తున్నామో ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ముందుకెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను మరి కర్నూలు నియోజకవర్గంలో ఉన్న వారందరికీ నేను పిలుపునిస్తున్నాను. మరొక్కసారి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి రోజు ఆయనకు వందనాలు, ఆయనకు జోహార్లు. మరి ఆయన ఆలోచన సరళికి జోహార్. కరీంనగర్లోని ఎండిపోయిన పంటలను పరిశీలించుటకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరారు.
గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ బుధవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి, స్టేట్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వరంగల్ జోన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, పర్కాల సీఏ తాతాజీ పర్కాల జంక్షన్ రూట్ లో తనిఖీ చేస్తుండగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి ముంబైకి కారులో ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ కారులో పరిశీలిస్తే సుమారు 43 కిలోల ఎండు గంజాయి ఉంది. దాని మార్కెట్ విలువ 10,75,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు ముంబైకి చెందిన శివం పాల్ గా గుర్తించారు. ఈ తనిఖీలలో ఎస్ఐఎఫ్ హైదరాబాద్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సిఐ తాతాజీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ నాగేశ్వరరావు, ఎస్ఐలు రజిత, శివకృష్ణ, సులోచనలు పాల్గొన్నారు. మన స్టేషన్ స్టేషన్ గతంలో వర్షాకాలంలో హన్మకొండ జిల్లాలోని నైమ్నగర్, పోచమ్మకుంట, రాజాజీనగర్ కాలనీలో వరదలతో మునిగాయని, దీనికి ప్రధాన కారణం నలాలు, చెరువులు, కుంటలు గత ప్రభుత్వంలో కబ్జాలకు గురి అయ్యాయని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు జిల్లాలోని నైమ్నగర్ నాలాలపై ఉన్న పాత బ్రిడ్జ్ ను మున్సిపల్ అధికారులు డిసైన్మెంట్లు చేశారు. కూల్చివేత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా నాయని మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ పూర్తి కావడానికి 3 నెలల సమయం పడుతుందని, ప్రజలందరూ సహకరించాలని అన్నారు. మీటర్ హైట్ తో 34 మీటర్ల వెడల్పుతో నూతనంగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయలు కొట్టడమే సరిపోయింది అన్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం సుమారు రూపాయలు 100 కోట్ల నిధులు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో వాణిజ్యం విభాగం అధ్యక్షుడు బ్రహ్మణపల్లి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం జగజీరావు గారి ఆశయాలను, కొనసాగిస్తాం బాబు జగజీరావు గారి ఆశయాలను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గౌరవ వెంకటరెడ్డి గారి నాయకత్వం, గౌరవ వెంకటరెడ్డి గారి నాయకత్వం, గౌరవ వెంకటరెడ్డి గారి నాయకత్వం. గీస్కొండ మండలం శాంపేట గ్రామానికి చెందిన సముద్రాల స్వామి, అతని కూతురు సముద్రాల వెన్నెల వీళ్లకు సంబంధించిన 20 ఎకరాల భూమిని టెక్స్టైల్ పార్క్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఎకరానికి 10 లక్షల చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పి వాళ్ళు టెక్స్టైల్ పార్క్ వాళ్ళు రోడ్లు వేయడం జరిగింది. అంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు సముద్రాల స్వామి, వెన్నెల కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆర్డీఓ ఆఫీస్కు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసింది కోర్టు. ఆర్డీఓ అధికారులు స్పందించకపోవడంతో ఆస్తులు జప్తు చేయాలని కోర్టు ఆర్డర్ ఇవ్వడంతో ఆర్డీఓ కార్యాలయంకు కోర్టు ఆర్డర్ అంటించారు. కొంచెం కొత్తగా నాకు
ఇది ఫ్రంట్ ఒకటి మీరు కొంచెం కొత్తగా నాకు కూరగా హరే రామశంకర ఎడ దొరికినాయి. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. मैं सोनिया गांधी जो राज्यसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी. सोनिया गांधी निर्वाचित सदस्य राज्यसभा. सोनिया गांधी भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से निर्वाचित हुई हैं, पहली बार राज्यसभा पहुंची हैं. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. బాబు జగజీవన్ 117వ జయంతి సందర్భంగా కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ తో కలిసి నాగరాజు కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ లో ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికే కృషి చేశారని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే దళితుల హక్కుల సాధనకు పోరాటం చేస్తానని తెలిపారు. ఎందుకంటే ఆయన యొక్క జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆ రోజులోనే బీహార్లో అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్డ్ కులాల్లో జన్మించి ఆయన పోరాటం అలుపెరగంది ఆ రోజుల్లో. అందులో భాగంగా ఆయన పార్లమెంటుకు ఎదిగి 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా పనిచేసి కార్మిక శాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానిగా చేసినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది. ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఎంతో పోరాడి ఈ వెనుకబడినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబల్ కులాల కోసం ఆయన సేవలు అమోఘమని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. అంతేగాక రాజకీయంగా సామాజికంగా అందరినీ పైకి తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి మహోన్నతుడు మా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. కాబట్టి ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శప్రాయంగా తీసుకొని ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనమంతా ఆయన ఆశయాలని పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేగాక అన్నగారు ఇందాక ఒక మాట చెప్పారు, మా ఎస్సీల కోసం ఏదని చెప్పేసి. నాకంటూ చట్టసభల్లో ఖచ్చితంగా పంపించారంటే మన
షెడ్యూల్ కాస్ట్ సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి అయితేనేమి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ హక్కుల కోసం నా వంతుగా ఏం పోరాటం చేయాలో మీ హక్కుల సాధన నేను ఎప్పటికీ రుణపడి కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే నేను మీకు ముఖ్యంగా వినియోగించుకునేది ఇక్కడ ఏం సందర్భం కాదు ఆయన తప్పుగా మన్నించి ఇక్కడ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి టీజీ భరతన్న గారిని ఎస్పెషల్లీ అఖండ మెజార్టీతో గెలిపించాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి, ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, కర్నూలు టౌన్కి టీజీ భరతన్న గారు లాంటి మనిషి మళ్ళీ దొరకడు మనకి. ఆయన ఆశయాల మేరకు ఎవరి ఆశయాల మేరకు ప్రజల ఆశయాల మేరకు స్వతంత్రంగా పనిచేసేటువంటి మంచి వ్యక్తిని కోల్పోకండి. అలాగే నన్ను కూడా పార్లమెంట్కి పంపిస్తే మీ యొక్క ఆశయాల కోసం మేమిద్దరం అకుంఠితంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎంపీ అభ్యర్థి గారు అలాగే మన మధ్యలో జగదీశ్వరరావు గారి కమిటీ. హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనకు బయలుదేరారు. శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యతతో పంట పొలాలు తిరుగుతున్న మీకు మా ప్రభుత్వం తరపున పంట పొలాలు ఇబ్బంది ఉంటే చూపెట్టండి. మీ అధికారంలో ఉన్నప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి, భూగర్భ జలాలు అడుగంటాయి, రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు. ప్రాజెక్టులపై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని అన్నారు. చేసినటువంటి పాపమే కదా మేము ఇవాళ వాళ్ళకి 24 గంటలు 7 వారం రోజులు ఉపాధి ఉండే విధంగా టెస్కోను పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా. నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ చక్కర్ల పడకండి. కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. మీ పేమెంట్ మొత్తంగా పూర్తిగా పేమెంట్ పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాం. ఈరోజు చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా? బతుకమ్మ చీరల పేరు మీద కొంతమంది వ్యక్తులకు లబ్ధిదారులకు మాత్రం బినామీలకు మాత్రం లాభం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఈ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువగా కార్మికునికి అదేవిధంగా యజమానికి అందరికీ కూడా చేతి నిండా పని ఉండే విధంగా వస్త్ర ప్రపంచాన్ని, వస్త్ర రంగాన్ని, వస్త్ర ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది. అందుకే అనవసరమైన రాజకీయ చక్కెర పడగండి. కేటీఆర్ గారు మీరు కూడా మీ మీద 3 నెలలను మొత్తం వస్త్ర ప్రపంచాన్ని మొత్తం వస్త్ర పరిశ్రమను ముంచేసినట్టుగా మాట్లాడితే మీకు తగదు. మీకేమైనా బాధ్యత గల సలహాలు ఇవ్వగలుచుకుంటే మీ దగ్గర ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఇండస్ట్రీని కాపాడదలుచుకుంటే ఆ జిల్లా మంత్రిగా నేను పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీ వస్త్ర ఇండస్ట్రీకి సంబంధించి సిరిసిల్లలో నేతన్నలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గీతన్న నేతన్న వేరు కాదు. మీకు సంబంధించి అండగా ఒక ఉక్కు కవచంలాగా నిల్చునేటువంటి బాధ్యత నాది. మీ కష్టం నా కష్టంగా భావిస్తూ మీకు సపోర్ట్గా ఉంటా. దయచేసి రాజకీయ చక్కెర పడద్దని సందర్భంగా నేను కోరుతాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనకని బయలుదేరినారు. సంతోషం. శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుని అనే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మీరు అధికారంలో దిగినాడున్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం ఉండలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు,
భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మీ తెలుసు కరీంనగర్లో తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల దగ్గర మొసలిక నీరు కారుతూ దీక్ష చేస్తా ఉన్నాడు. ఆయనకు కూడా చెప్తా ఉన్నాం, రండి ఈ దీక్ష అనేది గల్లీలో కాదు, ఢిల్లీలో మోడీ దగ్గర చేయాలి. మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం జరగలే, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే, మీరు ఎన్నడూ కూడా అడగలే, మీరు దానికి అడిగేటువంటి ధైర్యం కూడా లేదు. ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించిన 5కు నష్టం జరిగిందని భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి దగ్గర అడుగుదాం, ముందు రిప్రజెంట్ చేద్దాం. మాకు కేంద్రంతో కొట్లాడే ఆలోచన లేదు, మాకు ఎటువంటి పేషిజం లేదు. ఈరోజు కేంద్రం నుంచి పూర్తి రకంగా సహకారం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మధ్యవర్తిగా మీరు అధికారం ఉన్న పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మీరు కానీ, మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా ఇక్కడ నాయకులు చెప్పుకునే బీజేపీ వాళ్ళంతా కూడా వచ్చి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సింది. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ 171వ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగజీవన్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం రామ్ చేసిన సేవలు వారు స్మరించుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాకు హైదరాబాద్ లో ఎస్సీ వర్గీయుల మీద సపోర్ట్ గా మాట్లాడటం, మళ్ళా సుప్రీంకోర్టులో జరగడం, అందులో భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో మాకు ఏబిసిడి కేటాయింపు చేసి పీడిత వర్గాల బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఒక సమాజ వర్గమైన మాదిలను కూడా సమాన హక్కు కల్పించనే భాగంగా ఆ రోజుల్లో ఆడుకున్నది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన 6 నెలలకి ఆ పార్టీ లోనికి రావడం జరిగింది. ఆనాటి ఏనాటి వరకు దళిత వర్గాల మీద, మాదిగల మీద, అందరికీ అన్ని సామాజిక వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నాకు 1999లోనే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పుడు మద్దతు రాష్ట్రం నుంచి తీసుకోండి, ఇక్కడ బాడైన మల్లానూరు నుంచి తీసుకుంటే కుప్పం నియోజకవర్గంలో మేము రాత్రి పగలు కష్టపడి ఎంఆర్పీఎస్ నాయకులు రాత్రి పగలు కష్టపడి 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువగా ఎంఆర్పీఎస్ లో మేము మెజార్టీ తెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాను. మాకు ఎన్డీఏ కూటమి భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాకు హైదరాబాద్ లో ఎస్సీ వర్గీయుల మీద సపోర్ట్ గా మాట్లాడటం, మళ్ళా సుప్రీంకోర్టులో జరగడం, అందులో భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో మాకు ఏబిసిడి కేటాయింపు చేసి పీడిత వర్గాల బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఒక సమాజ వర్గమైన మాదిలను కూడా సమాన హక్కు కల్పించనే భాగంగా ఆ రోజుల్లో ఆడుకున్నది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన 6 నెలలకి ఆ పార్టీ లోనికి రావడం జరిగింది. ఆనాటి ఏనాటి వరకు దళిత వర్గాల మీద, మాదిగల మీద, అందరికీ అన్ని సామాజిక వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నాకు 1999లోనే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పుడు మద్దతు రాష్ట్రం నుంచి తీసుకోండి, ఇక్కడ బాడైన మల్లానూరు నుంచి తీసుకుంటే
కొప్పల్ నియోజకవర్గంలో మేము రాత్రి పగలు కష్టపడి ఎంఆర్పిఎస్ నాయకులు రాత్రి పగలు కష్టపడి 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువగా ఎంఆర్పిఎస్ లో మేము మెజార్టీ తెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుంకడి బాలకిషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులపై చూపుతున్న వివక్ష కారణంగా రైతు దీక్ష చేయడం జరిగింది. వారు రైతు 2 లక్షల రుణమాఫీ తక్షణమే ఇవ్వాలి, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలి, 500 రూపాయల బోనస్ ఇస్తానని ఇప్పటి వరకు అమలు చేయలేదు, మరియు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి. బోనస్ ఈ సంవత్సరం కొనుగోలులో చేయాలని రైతుల తరఫున కోరుకుంటూ, మరియు రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఆ ఇచ్చిన పైసలు కూడా అందరికి రాలేదు, అవి కూడా అందరికీ రావాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది అదొకటి. ఇంకొకటి రైతు బీమా, ఎవరైనా రైతు అనుకోకుండా చనిపోతే కూడా ఎవరికి కూడా డబ్బులు వస్తలేవు. ఆ రైతు బీమా కూడా ఖచ్చితంగా వచ్చేటట్టు చేయాలి. వడగళ్ళ వానకు కానీ లేకపోతే ఇంకా పంటలు నీళ్లు లేక కరెంటు లేక నీళ్ళు లేక ఎండిపోయిన పంటలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతుల తరఫున కిసాన్ మోర్చా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శ్రీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో రైతు దీక్ష నిర్వహించడం జరిగింది. రైతులకు ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, రైతు క్వింటాలకు 500 మద్దతు ధర మరియు రైతు రుణమాఫీ, మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే రైతు భరోసా కింద ఎకరాన 20,000 వాళ్ళకు సహాయం అందించాలని మన బండి సంజయ్ గారు పిలుపునిచ్చారు. ఆ మేరకు మేము ఈరోజు సిరిసిల్ల పట్టణంలో రైతు దీక్ష నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా రైతులకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము హెచ్చరిస్తున్నాము. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రైతులను మన కార్యకర్తలను అందరినీ తీసుకుని దీక్ష కొనసాగించడం జరుగుతుంది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కానీ ఇవాళ మేము కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే, మొన్న అకాల వర్షాలకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు, పంట తీవ్రంగా నష్టపోయింది. వారికి ఎకరాన 20,000 ఇవ్వాలి. అలాగే ఆయన మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కడానికి కోసం అనేకమైన మాటలు ఇచ్చారు. అందులో భాగంగా రైతులకు ఇచ్చిన మాటలు వరి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు, అది ఇవ్వాలి. తాలు తప్ప ఏదీ లేకుండా వెంబడే ఐకేపీ సెంటర్లు ఓపెన్ అయినాయి, ఎంబడే వీళ్ళు కొనుగోలు ప్రారంభించి రైతులకు ఎంబడెంబడే డబ్బులు పడేటట్టు చేయాలి. మళ్ళీ ఒకటి, ఈ పంట నుండి అయినా కూడా రైతులకు పంట బీమాను సక్రమంగా వర్తించేటట్టు చేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లను వాళ్ళని అదుపులో పెట్టి కరెక్ట్ వాళ్ళు పంట ఎస్టిమేషన్ చేసుకుని పంట బీమాను వర్తించేటట్టు, వచ్చే పంటకైనా కూడా రైతులు నష్టపోకుండా చూసేటట్టు చేయాలి. ఈ డిమాండ్లతో మేము ఈ దీక్ష కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇవి నెరవేర్చకపోతే ఈ పోరాటం నిరంతరంగా కొనసాగిస్తూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ దీక్ష కొనసాగిస్తూనే ఉంటాం, పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఇంకా తీవ్రతరం అయితే భారత్ మాతాకి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.